హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక చిన్న స్టోరీతో పాటు ఇంకా నేను ఈ డ్రాయింగ్ ఎందుకు వేస్తున్నాను అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న బొమ్మ వచ్చేసి మా నాన్న రోడ్డు మీద ఏదో పని మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద దొరికిందంట. అది చూసి ఆయన చాలా ఫీల్ అయ్యారు. ఇంత బాగుంది, ఒకటి ఇంత బాగుంది ఒక అమ్మవారి బొమ్మ ఎలా వాళ్ళకి బయట పాడేబుద్ధి అవుతుంది. జనరల్గా మన ఇండియన్ ఫ్యామిలీస్లో అసలు మనం ఎలాంటి ఒక చిన్న బొమ్మని కూడా రోడ్డు మీద పాడేసాం కదా. సో ఆయన వెంటనే క్విక్గా తీసుకొచ్చి షాప్లో పెట్టేశారు. సో అప్పటి నుంచి మా నాన్న నన్ను అడుగుతున్నారు, అంజనీ నువ్వు దీనికి పెయింటింగ్ వేయి, నువ్వు దీనికి పెయింటింగ్ వేయి, నువ్వు దీనికి పెయింటింగ్ వేయి అని చెప్పేసి. నేనేమనుకున్నా అంటే ఇప్పుడు అది బాగుంది, మనం స్టార్ట్ చేస్తే అది ఇంకా కొంచెం దానికి ఏమైనా బ్యాడ్ అయితే ఆయన ఫీల్ అవుతారేమో, ఇష్టంగా తెచ్చుకుని పెట్టుకున్నారు అని చెప్పేసి నేను వేయలేదు చాలా రోజులు. నేనేంటంటే మనం బాగు చేయకపోయినా పర్వాలేదు, దాన్ని నాశనం చేయకూడదు కదా అని చెప్పేసి, బట్ ఆయన పదే పదే అడగడంతో సో అసలు ట్రై చేద్దాము ఎలా వస్తుంది అని చెప్పేసి నేను దాన్ని తీసుకుని వచ్చాను నిన్న. ఫస్ట్ అయితే మొత్తం వైట్ కలర్ వేసేసి సేమ్ ఎగ్జాక్ట్గా ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్సే వేయమన్నారు. ఎందుకంటే అమ్మవారికి ఇంకా రెడ్ కలర్ కాకుండా బ్లూ కలర్ శారీ వేసినా ఇంకేమైనా వేసినా సరే అంత లుక్ రాదు కదా, అంత ఎఫెక్టివ్గా కనిపించదు కదా అని చెప్పి సేమ్ కలర్స్ వేయమంటే సేమ్ కలర్స్ వేసాను. చాలా ఈజీ పెయింటింగ్ ఇది. ఆవిడ కూర్చున్న స్టాండ్ లాంటిది బ్యాక్గ్రౌండ్ అంతా ఏమో బ్లూ కలర్, ఆవిడ శారీ మొత్తం రెడ్ కలర్, హెయిర్ అది అంతా బ్లాక్, కిరీటం అవన్నీ వచ్చేసేటప్పటికి రెడ్ కలర్, స్కిన్కి ఆబ్వియస్లీ స్కిన్ కలర్ వేస్తాము, ఆ కమలం మొత్తం రెడ్ వస్తుంది. సో చాలా ఈజీ కలర్స్ వేయడం అనేది, ఒక పార్ట్ మొత్తం చాలా ఈజీగా వేయిపోయింది. సో దీని తర్వాత గోల్డ్ వేయడం, ఇది ఎంత డిఫికల్ట్ అంటే మనకి డైరెక్ట్ ఫేస్ మీద వేయడం పెయింటింగ్స్ కానీ మనకి బయటకు కనిపించే పార్ట్కి వేయడం చాలా ఈజీగా అనిపించింది. బట్ లోపల ఒక హ్యాండ్కి మధ్యన చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్లో పెయింటింగ్ వేయడం చాలా కొత్తగా అనిపించింది, చాలా ఎక్సైటింగ్గా కూడా అనిపించింది. మొత్తం పెయింటింగ్ అయితే వేసేసాను, దాని తర్వాత వార్నిష్ స్ప్రే చేశాను కొంచెం ఆ పెయింటింగ్ అనేది ఎక్కడికి మిస్ అవ్వకుండా ఏం అవ్వకుండా అని చెప్పేసి. కానీ వచ్చేసి పడుకున్న తర్వాత నాకు అది ఆర్డినరీగానే ఉంది కదా, దాంట్లో మనకేమి మన క్రియేటివిటీ అంటూ ఏం లేదు కదా, ఉన్న పెయింటింగ్ని వేసాము, అందులో ఏం స్పెషాలిటీ లేదు కదా అనిపించింది. పడుకున్నా కానీ నాకు సాటిస్ఫాక్షన్ రాక మళ్ళా లేచి ఇది నైట్ 10 o'clockకి స్టార్ట్ చేస్తే 2 o'clock వరకు దీని పెయింటింగ్ అయ్యింది. మళ్ళీ 2:33కి మళ్ళీ లేచి ఇవన్నీ మళ్ళా ఎప్పుడో 2-3 years బ్యాక్ తెచ్చుకున్నాను స్టోన్ వర్క్స్ అన్నీ, అప్పుడు రెజిన్ ఆర్ట్ చేద్దామని చెప్పి అప్పుడు లాక్డౌన్లో. దాని తర్వాత నాకు టైం కుదరక చేయలేదు. 2.5-3 years తర్వాత బాక్స్ ఓపెన్ చేసి మొత్తం ఆ సామాన్లన్నీ బయటికి తీసుకొచ్చి చిప్స్ వర్క్ అన్నీ అంటించి ఒక్కొక్కటి ముందు ఫెవికాల్ వేసి చిప్స్ వర్క్ మొత్తం అంటించేసి నగలు 3 steps. దాని తర్వాత నాకు అనిపించింది కొంచెం ఫెవికాల్లో లైట్గా వాటర్ వేసి మనం మెరుపులు కూడా వేస్తే అది కొంచెం చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా, దాన్ని ఎవరు గుర్తుపట్టలేరు కూడా మనం రీపెయింటింగ్ వేసామని చెప్పి. బట్ టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను పెయింటింగ్ వేస్తున్నప్పుడు అమ్మవారి రూపం వస్తున్నప్పుడు కానీ నాకు చాలా బాగా అనిపించింది. లైక్ ఇలాంటి కైండ్ ఆఫ్ పెయింటింగ్స్ నేను ఎప్పుడు వేయలేదు. పేపర్ మీద వేయడం ఇంకా శారీస్ మీద వేయడం నేను ట్రై చేశాను, కానీ డైరెక్ట్గా అమ్మవారి బొమ్మలు వేయడం అనేది మాత్రం నాకు చాలా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ చిప్స్ అన్నీ వేసి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అది కంప్లీట్ అయిన తర్వాత లైక్ చాలా 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 ముద్దొచ్చింది అమ్మవారు అయితే మాత్రం. లైక్ దాన్ని అదృష్టం అనుకోవాలా ఇంకేమైనా అనుకోవాలో నాకు తెలియదు, కానీ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ పెయింటింగ్స్ వేసాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ వేసాను, డిఫరెంట్ ఫీచర్స్ ఉన్న పెయింటింగ్స్ వేసాను. కానీ నేను ఎప్పుడైనా ఒక బొమ్మ లైక్ సంథింగ్ రిలేటెడ్ టు గాడ్ ట్రై చేశానంటే మాత్రం చాలా 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 బాగుస్తుంది. నాకు అనిపిస్తుంది నేను వేయడం గొప్ప కాదు, నేను వేస్తున్నప్పుడు వాళ్ళకి ఆ రూపం రావడం గొప్ప. లైక్ సంకల్పంతో వేస్తానో దేంతో వేస్తానో నాకు కూడా తెలీదు, బట్ నేను వేస్తే మాత్రం 90% ఖచ్చితంగా నాకు వాళ్ళు వస్తారు. లైక్ నేను ఏ దేవుడు బొమ్మ అయితే వేద్దాం అనుకుంటున్నానో వాళ్ళ స్ట్రక్చర్ అయితే మాత్రం కన్ఫర్మ్ వస్తుంది. నేను ఆ విషయానికి చాలా 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 గ్రేట్ఫుల్గా ఉంటాను. అది నాకు చాలా ఒక రకమైన ఎనర్జీ ఇస్తుంది. కానీ ఇది ఎంత బాగా వచ్చిందంటే అవుట్పుట్ నిజంగా చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను, మా డాడీ, మా మమ్మీ, షాప్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాట్ ఐ అండర్స్టూడ్ అంటే లైక్ ఇంకా ఇలాంటి ఛాలెంజింగ్ పెయింటింగ్స్ అన్నీ కూడా నేను వేస్తూ ఉంటే అది చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నాకు అనిపించింది. తీసుకెళ్ళి మేము షాప్లో పెట్టేసిన తర్వాత చాలా చాలా కలొచ్చింది మా షాప్కి. మీరు ఇప్పుడు వెనకాల చూస్తున్నారు కదా, అదే షాప్లో పెట్టుకుందామని తెచ్చుకున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.